నమస్కారం మచాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటా. ఈ రోజైతే కొత్త అప్డేట్ అయితే మీ ముందరికి వచ్చేసా. అదే 'పుష్ప 2'. 'పుష్ప 2'లో ఏముంది భయ్యా కొత్త అప్డేటు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. 'పుష్ప 2' మీరందరూ చూసారు. దీని లాంగ్ లెంత్ వచ్చేసి దాదాపు 3 అవర్స్ 12 మినిట్స్ అయితే ఉంది. అండ్ మూవీ మేకర్స్ అయితే దీన్ని చాలా ట్రిమ్ చేశాము. చాలా స్టోరీ అయితే దాచబడింది అని చెప్పారు. కానీ ఈసారి జనవరి 11 నుండి థియేటర్‌లో 'పుష్ప 2' మరికొత్తగా రిలీజ్ చేస్తున్నారు. కొత్త రిలీజా? అంటే ఏంటనుకుంటున్నారా? ఏంటి లేదు భయ్యా. 'పుష్ప 2' సినిమాని దాదాపు 20 నిమిషాలు యాడ్ చేస్తున్నారు. అంటే అప్పుడు దీని రన్ టైమ్ 3 అవర్స్ 30 మినిట్స్ అయితే వస్తుంది. ఆ 30 మినిట్స్ ఏంటిది? ఆ 20 మినిట్స్ యాడ్ చేసిన 20 మినిట్స్ ఏంటిది? అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుతుంది. అండ్ ముందుగా మన ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో అది కామెంట్‌లో అయితే పెట్టేసేయండి భయ్యా. అండ్ ముందుగా వచ్చినట్టయితే 'పుష్ప 2' సినిమా 20 మినిట్స్ యాడ్ చేస్తున్నారని చెప్పాను. ఆ యాడింగ్‌లో ఏవేవి ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్ షాట్ చూసినట్టయితే అల్లు అర్జున్ 'పుష్ప' అయితే ఆ నీళ్ళల్లోకి దూకేస్తారు. ఆ నీళ్ళల్లోకి దూకేసినాక అతను ఎలా పైకొస్తాడనే షాట్‌నే చూపించలేదు. అండ్ డైరెక్ట్‌లీ అండ్ ఫోకస్ టు ఓల్డ్ ఓల్డ్ 'పుష్ప' స్లీపింగ్ షాట్‌కైతే వచ్చేస్తారు. అంటే ఇప్పుడు అది యాడ్ చేస్తారు. అండ్ 'పుష్ప' అక్కడ దిగి వాళ్ళతో ఫైట్ చేసి నీళ్ళల్లో నుండి బయటకొచ్చి అది యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి చూస్తే ఆ చిన్న పిల్లవాడు సీన్ ఒకటుంటది. ఆ పిల్లాడు కూడా బాల్ కోసం కింద పడిపోయేసి, ఆ పిల్లాడు పైకి రాకుండా ఉంటాడు. డైరెక్ట్‌గా ఈ షాట్‌ని కూడా కొద్దిగా యాడ్ చేసి పెడతారు. అంతేకాదు 'షికావత్' సీన్‌కైతే వస్తే 'షికావత్' సీన్‌లో కాలిపోయేటట్టు చూపిస్తారు. బట్ 'షికావత్' చనిపోయాడా? బతికున్నాడా? లేదో తెలీదు. అండ్ లాస్ట్ ఓపెనింగ్ షాట్ అయితే డైరెక్ట్‌గా బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నట్టు అది 'షికావతే' చేశారని చెప్పి చూపించడం జరుగుతుంది. అంటే అది చూపించలేదు. బట్ మనమైతే గెస్ చేస్తున్నాం అంతే. అలా. ఇలా కొన్ని కొన్ని షాట్స్ అయితే ఉన్నాయి. మిస్సింగ్ షాట్స్. అండ్ మీరు సినిమా చూసాక కూడా హీరో ఇంట్రడక్షన్ కోసమే చైనాకెళ్లారు అనే ఇంట్రడక్షన్స్ షాట్ ఉంటది కదా! అదైతే చాలా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ చిన్న పిల్లల షార్ట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతది. అండ్ కొద్దిగా అన అనసూయ షార్ట్స్ అయితే మిస్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అనసూయది సినిమా మొత్తానికి 3, 4 షార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 3, 4 షార్ట్స్‌ని ఇంకొక 5 షార్ట్స్‌కి ఎక్స్‌టెండ్ చేయడం ఉంటది. అలాగే 'పుష్ప' ఏం చేశాడు కొద్దిగా అనేది కూడా ఉంటుంది. ఇలా ఈ మూవీ మేకర్స్ ఈ జాన్ 11థ్ థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇదైతే థియేటర్ రిలీజ్ చేయడంలో అయితే ఎవరు చూడరు. ఎందుకంటే మాక్సిమం అంతా సినిమాలు చేశారు. అండ్ చాలా సినిమాలైతే ఉన్నాయి గదా! మనకి 'గేమ్ చేంజర్' కానీ, 'డాకు మహారాజ్' కానీ ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఈ మూవీస్ కోసమే జనాలైతే లిటరల్‌గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ సో మచ్ భయ్యా చూసినందుకు ఈ వీడియోని లాస్ట్ వరకు.